రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ మన అరకు, హాయ్ మన అరకు, హాయ్ మన అరకు. మీ అందరికీ చలి వేస్తుందా? జనసేన నాయకులు, జనసేన ఇన్ఛార్జి గారు, అరకు ఇన్ఛార్జి స్టేజ్ మీదకి రావాల్సిందా కోరుతా ఉన్నాను. అలాగే బీజేపీ నాయకులు దేవదాస్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. చాలా సంతోషం. మనం ఈరోజు అరకు ఉత్సవం 4వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారికి, అలాగే రంపచోడవరం ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, పిఓ గారికి, అలాగే ట్రైనింగ్ కలెక్టర్ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, జీసీసీ చైర్మన్ గారికి, మరొక చైర్మన్ బాలాజీ గారికి, పాడేరు ఇన్ఛార్జి గిడ్డీశ్వరి మేడం గారికి, అరకువేలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహాదేవ్ గారికి, డుమ్మిరిగూడ మండల పార్టీ ప్రెసిడెంట్ ఆనంద్ గారికి, అలాగే జనసేన ఇన్ఛార్జి చిరంజీవి గారికి, బీజేపీ నాయకులు దేవదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు, అలాగే మా అరకు ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అరకు ఉత్సవం ఈ 4 రోజుల కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం చేసి ఈ 2026 ఉత్సవాన్ని ప్రపంచ స్థాయిలో మరింత గుర్తింపు పెంచే విధంగా మీరందరూ ఈ ఉత్సవానికి పాల్గొని ఈ అరకు ఉత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినందుకు మీ అందరూ భాగస్వాములయ్యి దీన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అరకు ఉత్సవం అంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకు రావాలి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఒక్కసారి కూడా అరకు ఉత్సవం చేయలేదు. అరకు ఉత్సవాన్ని గాలికి వదిలేశారు. అరకు గుర్తింపుని పూర్తిగా తుంగలో తొక్కేశారు. అభివృద్ధిని విస్మరించారు. అరకు అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదు. మన తెలుగుదేశం కూటమి పార్టీ వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళీ అరకుకి గుర్తింపు రావాలి, అరకుని ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలనే ఒక ఉద్దేశంతో ప్రతి విషయం అరకుని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిలో పెట్టి ఇవాళ అభివృద్ధి చేశారు. మనకు రోడ్లు వేయించారు, మనకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందించారు. అదేవిధంగా ఇప్పుడు మనం ఓ పక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి చేసి
ఈవేళ మనకు పండుగల కోసం అరకు ఉత్సవం కోసం మనకు నిధులు మంజూరు చేశారు. ఈరోజు అరకు ఉత్సవం ఒక ప్రపంచ స్థాయికి గుర్తింపు తెచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి. ఈ ఉత్సవం ద్వారా అరకు కవుని ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అరకు యొక్క కల్చరల్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. అరకు యొక్క జీవన పరిస్థితులు ఇవాళ ఈ దేశ నలుమూలలకి పరిచయం చేయడం జరిగింది. ఇది అరకు ప్రజల యొక్క గొప్ప విజయంగా మనం భావించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, మీరు ఒక్కటి గమనించండి, మన అరకు కోసం ఎవరు ఆలోచిస్తున్నారో, అరకు విషయంలో ఎవరు మంచి చేస్తున్నారో, అరకు ప్రజలు బాగుపడాలని ఎవరు తాపత్రయపడుతున్నారో అలాంటి నాయకులకు మీరందరూ ఆదరించాలని, మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుతా ఉన్నాను. మీరు ఒక్కటే తెలుగుదేశం పార్టీకి అండగా చంద్రబాబు నాయుడు గారికి మీరు మద్దతుగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎప్పుడు మీరు అండదండగా నిలబడండి. రాబోయే రోజుల్లో మరొక ఛాన్స్ ఇచ్చినట్లయితే రాబోయే రోజులో అరకుని ఏ రకంగా అభివృద్ధి చేయాలో ఇప్పుడున్నటువంటి అరకు కంటే ఇంకా రెట్టింపు అభివృద్ధి చేయడానికి మా నాయకులు, మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మీ మద్దతు ఎప్పుడు కూటమి ప్రభుత్వానికి ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చాలా చక్కగా మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ అంత ఆప్యాయంగా పలకరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా